రెండేళ్లుగా ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడలేదు. ఒక్కసారిగా అల్లుడు ఫోన్ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో పరుగున వెళ్లారు. తీరా అక్కడ ఎముకల గూడులా మారి విగత జీవిలా పడి ఉన్న తమ కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. అల్లుడే మా బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మొచ్చవరం పంచాయతీ పరిధిలోని విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను అదే మండలం ఖాన్ఖాన్పేట వాసి పూల నరేష్ బాబుకిచ్చి 2015లో వివాహం జరిపించారు. 9 ఏళ్ల క్రితం వారికి కుమార్తె పుట్టింది. తర్వాత నరేష్ బాబు 6 ఏళ్ల పాటు భార్యతో కలిసి అత్తారింట్లోనే ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చి అక్కాబావల ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 23న నరేష్ బాబు అత్తామామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడడంతో గాయాల పాలయ్యిందని దగ్గరలోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు. దీంతో వారు ఆసుపత్రికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉంది. ఎముకల గూడులా మారిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు. శరీరమంతా కొత్త గాయాలు, మానిన గాయాలు, గుర్తులు ఉండడం చూసి తల్లడిల్లిపోయారు. లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించేవారని ఆరోపించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పెళ్లి సమయంలో 2 ఎకరాల మామిడి తోట, అరెకరం పొలంతో పాటు 10 లక్షల నగదు, 10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చామన్నారు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు. అశ్వారావుపేటకు వెళ్లిన ఏడాది పాటు తమ కుమార్తె మాట్లాడలేదని చెబుతున్నారు. 2 ఏళ్ల నుంచి ఆమెను చూపించలేదని, ఫోన్ చేసినా మాట్లాడనివ్వలేదన్నారు. తాము వెళ్లినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పి పంపించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా చంపేశారని లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఏదైతే భార్య కడుపు మార్చి హతమార్చినటువంటి హృదయ విదారక ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అయితే చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందినటువంటి లక్ష్మీ ప్రసన్నను 2015లో అదే మండలానికి చెందినటువంటి నరేష్ బాబుకి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైన ఏడాది ఆ ఇద్దరికైతే ఒక కుమార్తె అయితే జన్మనిచ్చిందని చెప్పాలి. తర్వాత వివాహమైనటువంటి 6 సంవత్సరాల పాటు కూడా అదే మండలంలో లక్ష్మీ ప్రసన్న తన భర్తతో పాటు అత్తమామల వద్ద ఉండి అయితే జీవనం సాగించి ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం ఏదైతే అశ్వారావుపేట వాళ్ళ బావ ఉంటాడో అక్కడ అశ్వారావుపేట చేరుకుని అక్కడే ఈ యొక్క వీళ్ళిద్దరు కలిసి అక్కడే స్థిరపడిన పరిస్థితి. అయితే వారి మధ్య ఏదైతే విభేదాలు ఎలాంటి చోటు చేసుకున్నారో తెలియదు కానీ మానసికంగా అయితే ఈ ప్రసన్నను అయితే హింసిస్తున్నట్లయితే స్థానికులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే గత వారం ఏదైతే శనివారం ఆ సమయంలో అయితే నరేష్ బాబు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చాడు. మెట్లపై నుంచి మీ కూతురు జారి పట్టడంతో అయితే లక్ష్మీ ప్రసన్న అయితే గాయాలయ్యాయి, ఆమెని ఆసుపత్రి చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలపడంతో అయితే ఆసుపత్రి చేరినటువంటి తల్లిదండ్రులు అప్పటికే కూతురు చనిపోయినట్లు కూడా గుర్తించారు. అయితే అంతేకాకుండా శరీరం మొత్తం కూడా ఎముకలు గూడుగా మారడం, పలు చోట్ల కొన్ని గాయాలు కనిపించడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కూతురి మృతిపై పలు అనుమానాలు కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే అశ్వారావుపేట వచ్చినటువంటి మొదటి ఏడాది వరకు కూడా ఆమె కుమార్తెతో చూశాము, మాట్లాడాము. కానీ ఏదైతే గత 2 సంవత్సరాలుగా అయితే లక్ష్మీ ప్రసన్న అయితే ఇవ్వడం లేదంటూ కూడా ఈ యొక్క ఫిర్యాదులు అయితే లక్ష్మీ ప్రసన్న తండ్రి తెలిపిన పరిస్థితి. ఫోన్ చేసినా వేరే చోట ఉంది, అబద్దాలు చెప్తూ కాలయాపన చేశాడని అదనపు కట్నం కోసం కూడా గృహ నిర్బంధం చేసి తిండి పెట్టకుండా హింసించి తన కుమార్తెను చంపేశారంటూ కూడా మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. అశ్వారావుపేటలోని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా సమాచారం ఇచ్చి ఈ యొక్క లక్ష్మీ ప్రసన్న మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఈ యొక్క ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే లక్ష్మీ ప్రసన్న వివాహం సమయంలో దాదాపు 2 ఎకరాలు మామిడి తోటతో పాటు 10 లక్షల నగదుతో పాటు 10 లక్షల బంగారం కూడా వరకట్నంగా ఇచ్చాము. గతంలో కూడా ఇదే గత 3 సంవత్సరాల కింద కూడా అదనపు కట్నం కోసం అయితే వేధింపులకు గురి చేసినట్లు కూడా ఈ యొక్క తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఇప్పటికే అనుమానాస్పద మృతిగా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే
మృతురాలు భర్త ఏదైతే నరేష్ ఉన్నాడో ఆ నరేష్ కావచ్చు, ఇటు అతని బావ కూడా తోసిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. లక్ష్మీప్రసన్నను థైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్య వల్లనే ఇలా అయిందని లక్ష్మీప్రసన్నను వాళ్ళ తల్లిదండ్రులకు మేము చూపించలేదు, మాట్లాడించలేదు అనేది అవాస్తవం అంటూ కూడా తోసిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఏదైతే పోలీసులు విచారణ చేసి ఎలాంటి నిజ నిజాలు బయట పెడతారనేది వేచి చూడాల్సి ఉంది వైశాలి. అయితే మృతురాలి తల్లిదండ్రులు హాస్పిటల్ కి వెళ్లి తమ కూతుర్ని చూశారు కదా, మరి అక్కడ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఆమె చనిపోవడానికి కారణాలు ఏమని చెప్తున్నారు? మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం లక్ష్మీ ప్రసన్నకి తిండి పెట్టకపోవడం వల్ల ఈ యొక్క మానసికంగా వేధించడం వల్ల ఈ యొక్క అనారోగ్య పాలైంది. దాంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా ఈ యొక్క పోలీసులు విచారణలో అయితే డాక్టర్లు తెలిపిన పరిస్థితి. కానీ ఈ యొక్క తల్లిదండ్రులు మాత్రం ఆమెను కఠినంగా హింసించడం వల్ల ఇలా జరిగింది, ఎలాంటి అనారోగ్య సమస్య లేదంటూ కూడా వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి. చూడాలి మనం ఎలాంటి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే ఎలాంటి కేసులో ఎట్లాంటి దర్యాప్తు చేస్తే తప్ప నిజ నిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు వైశాలి. మరి భర్తని విచారిస్తున్నారా పోలీసులు? అతన్ని అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఈ యొక్క నరేష్ ని కావచ్చు, భర్త అయినటువంటి నరేష్ ని కావచ్చు, అతని భావను కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. వారిని కూడా విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నిజ నిజాలు ఏం జరిగింది అనేది వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే కేసు అయితే ఇద్దరిపై కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ నరేష్ పై అయితే పలు అనుమానాలు ఉన్నట్లు కూడా ఈ యొక్క పోలీసులు అయితే తెలుపుతున్నారు. చూడాలి నరేష్ ఎలాంటి నిజ నిజాలు బయట పెడతాడనేది అయితే పోలీస్ విచారణలో తెలుస్తుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు.